హలో అండి, చలికాలం వచ్చేసింది కదా. చలికి బాగా ఉపయోగపడేలా ఈ హెయిర్ బ్యాండ్ తో ఒక మంచి డిఐవై చేసి చూపిస్తాను. అదేంటంటే 1 2 3 అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ ఇయర్ మఫ్స్ ఈ సీజన్ కి బాగా ఉపయోగపడతాయి. నా దగ్గర పాతది ఒక చిన్నపిల్లల డ్రెస్ ఉంది, అది తీసుకున్నాను. ఈ క్లాత్ చాలా స్మూత్ గా ఉంది. డ్రెస్ నుంచి ఈ క్లాత్ ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 2 పొరలుగా పెట్టేసుకొని ఏదైనా రౌండ్ గిన్నె ఒకటి తీసుకొని ఈ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న వాటిని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే ఇదే క్లాత్ కావాలి అని ఏమీ లేదు. చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి టీ షర్ట్స్ తో కూడా చేసుకోవచ్చు. అదే క్లాత్ నుంచి ఇలా పొడవాటి పీస్ ఒకటి కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ రౌండ్స్ కూడా కొంచెం గ్యాప్ వదిలేసి మిగతాది కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టుకున్నాను. చేత్తో అయినా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడవాటి పీస్ ని రివర్స్ చేసేసుకుంటున్నాను. ఇలా పిన్ పెట్టేసి క్లాత్ మొత్తం పిన్ లోకి లాగేసిన తర్వాత పిన్ ఉండే సైడ్ ని లాగేస్తే ఇలా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా తీసుకున్న హెయిర్ బ్యాండ్ ని ఇందులోకి ఎక్కించేసుకుంటున్నాను. హెయిర్ బ్యాండ్స్ ఇంట్లో లేకపోతే కొనాలన్నా కూడా 10 to 15 రూపీస్ లో వచ్చేస్తాయి. ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ ని కూడా రివర్స్ చేసేసుకుంటున్నాను. రెండింటిని రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్స్ లో నేను దూది పెట్టుకుంటున్నాను. ఏ దూదైనా పర్వాలేదు, నేను దేవుడి దగ్గర యూజ్ చేసే దూది పెట్టేశాను. దూది అసలు లేదు అనుకుంటే క్లాత్ పీసెస్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రెండిట్లో కూడా ఫిల్ చేసేసుకున్నాను. మరీ ఓవర్ గా పెట్టేయద్దు, ఇక్కడ నేను చూపించినంత పెట్టేసుకోండి. తర్వాత ఈ రౌండ్స్ లోకి హెయిర్ బ్యాండ్ ని 1 ఇంచ్ వరకు లోపలికి పెట్టేసుకొని ఆ ప్లేస్ లో క్లాత్ ని నీట్ గా అనేసుకొని సూది దారంతో కుట్టేసుకోవాలి. అంటే హెయిర్ బ్యాండ్ కి ఎక్కించిన క్లాత్ అలానే ఈ రౌండ్ కున్న క్లాత్ రెండింటిని కలిపి కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక వైపు ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ సెకండ్ వైపు కూడా అలానే కుట్టు వేసేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా, ఇంకా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇయర్ మఫ్స్ చేసేసుకున్నాను. ఇది చేయడానికి నేను అసలు బయట ఏమీ కొనలేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.